విశాఖలో జేఏసీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం. ప్రజెంటు కేంద్ర ప్రభుత్వం పైన, రాష్ట్ర ప్రభుత్వం పైన ఆయన మరెన్నో విషయాలు మీడియాతో మాట్లాడడం జరిగింది. ఈరోజు విశాఖ డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో జేఏసీ ఆధ్వర్యంలో 2 అంశాల మీద సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర మంత్రివర్గంలో రాయలసీమకి అన్యాయం జరిగింది. ఉత్తరాంధ్రకు సంబంధించి రామ్మనోహర్ గారికి మంచి మంత్రి పదవి ఇచ్చారు. వారికి అభినందనలు. కూటమి నాయకత్వానికి, గెలిచిన వారికి. అలాగే అమరావతికి సంబంధించి పెమ్మసాని గారికి ఇచ్చారు, బాగానే ఉంది. కానీ రాయలసీమ ప్రాంతాన్ని వదిలిపెట్టేశారు, సమంజసం కాదు. దయచేసి రాష్ట్ర మంత్రివర్గంలోనైనా తిరుపతి ఎమ్మెల్యే మా జేఏసీలో సభ్యుడు, జేఏసీలో మిత్రుడు ఆర్డి శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారికి ప్రాధాన్యత ఇచ్చి రాయలసీమ ప్రాంతంలో ప్రజలు జీవన విధ్వంసానికి గురవుతూ వెనుకబడతానికి సంబంధించి కడప, కర్నూలు, అనంతపురం సంబంధించి వచ్చిన యుక్తి అయింది కాబట్టి ఆయనకన్నా కనీసం ప్రాధాన్యత ఇవ్వాలన్నది ఒకటి. 2, నీట్ ఎగ్జామ్. డాక్టర్ కావాలన్న కోరిక, దానికి ఏంటంటే 25 లక్షల మంది విద్యార్థులు వచ్చారు. టాపర్స్ ఏమో 67 మంది. ఒక్క సెంటర్లోనే 7 వచ్చారు. ఈ నీట్ ఎగ్జామ్ రీకండక్ట్ చేయాలి. నీట్ ఎగ్జామ్లో జరిగిన అవతారాల మీద సిబిఐ విచారణ జరిపించాలి. ర్యాంకింగ్ విషయంలో కూడా అనేక అనుమానాలు, అపోహలు ఉన్నాయి. మరి విద్యార్థుల భవిష్యత్తు, దేశ భవిష్యత్తు. కొంతమంది విద్యార్థులు శ్రమ, డబ్బు, ఆరోగ్యం ఇవన్నీ పెట్టుబడి పెట్టి డే అండ్ నైట్ చదువుతూ ఉంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఎగ్జామినేషన్ సెంటర్ని హైజాక్ చేస్తున్నారు. ఎగ్జామ్ సెంటర్ ద్వారానే వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాస్తూ కొన్ని ఎగ్జామినేషన్ సెంటర్ని హైజాక్ చేయడం. కొంతమంది దుండగులు, ద్రోహులు కారణంగా అనుకుంటుంది. విచిత్రం ఏంటంటే ఈ రిజల్ట్స్ ఎప్పుడు వచ్చినాయి అంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడడానికి రిజల్ట్స్ వచ్చిన జూన్ 4వ తారీఖునే ఈ నీట్ రిజల్ట్స్ రావడం అనేది అనుమానాలు తావిస్తుంది. నేను ఎందుకు మాట్లాడుతూ ఉన్నామంటే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చదువుకున్న పిల్లలు. కానీ మేము నష్టపోయాము, ఒక క్యారియర్ పోయింది అని. దయచేసి ఆత్మహత్యలకు ఎవరు పాల్పడవద్దు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే నీట్ ఎగ్జామ్లో జరిగిన అవినీతి అక్రమాల మీద సిబిఐ విచారణ జరిపించండి, విద్యార్థులకు న్యాయం చేయండి. ఇది అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అంశం. భవిష్యత్తులో మనకి ఒక డాక్టర్ కావాలన్నా, పేషెంట్కి సర్జరీ సంబంధించి కూడా బ్యాక్ డోర్లో వచ్చిన వాళ్ళు, పోస్టులు కొనుక్కున్న వాళ్ళు, ప్రశ్నపత్రం లీక్ అయిన వాళ్ళు, ఆన్సర్లు చూసి రాసిన వాళ్ళు చేయలేరు. కాబట్టి సర్జరీకి సంబంధించి, ఆపరేషన్ సంబంధించిన కీలకమైన అంశంగా నీట్ ఎగ్జామ్ మీద చేయాలన్నది నా ఉద్దేశం. 3, కొత్తగా గెలిచిన కూటమికి అభినందనలు, ధన్యవాదాలు. నేను ఏపీ జేఏసీగా, విశాఖ రైల్వే జోన్ జేఏసీగా, ప్రజా సంఘాల జేఏసీగా అన్నింటిలో ఉంటూ మొదటి వరకు ఈ కాంగ్రెస్ ప్రజల ఉన్నప్పటికీ కూడా కూటమి గెలవడానికి కారణం ఏకైక నినాదం, ఒక్క నినాదమే. మేమేమనుకున్నామంటే ఆంధ్రప్రదేశ్ మీద కాపాడే నినాదం ప్రత్యేక హోదానా, ఒక రైల్వే జోనా, జై రాయలసీమ, జై ఉత్తరాంధ్ర అనుకున్నాం. కానీ జై అమరావతి నినాదం కూటమిని గెలిపించింది. మేము ఆ నినాదాన్ని విశాఖవాసులుగా పట్టుకోలేకపోయాం, ముందుకు తీసుకెళ్ళలేకపోయాం. కారణం ఏంటంటే ఇక్కడ ఉత్తరాంధ్ర, అక్కడ రాయలసీమలో కూడా వెనుకబడతనం ఉండడం కారణంగా మాకేదన్నా ఉత్తరాంధ్రకు, రాయలసీమకు మంచో లేదా న్యాయం జరుగుతుందనే ఉద్దేశంలో నేను పూర్తిగా జై అమరావతి ఉద్యమంలో కూడా పాల్గొనలేకపోయాను. కానీ తెలంగాణలో జై తెలంగాణ ఎంత అద్భుతమైన నినాదమో, ప్రజలను కదిలించి ప్రభుత్వాలే 10 సంవత్సరాలు వచ్చేటట్టుగా కేసీఆర్ వాళ్ళకి సంబంధించి ఎలా చేసిందో, ఇవాళ జై అమరావతి నినాదం కూడా ఖచ్చితంగా నా అంచనా ప్రకారం పర్సనల్గా ఒక 10 సంవత్సరాలు అయితే ఖచ్చితంగా డిమాండ్ ఉంటుంది, నడిపిస్తుంది కూడా. అదొక కీలక అంశం. రైల్వే జోన్. ఇవాళ రైల్వే జోన్కి సంబంధించి నేను మీ ద్వారా కోరుకునేది కేంద్ర ప్రభుత్వాన్ని, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి, ఇక్కడ డిఆర్ఎం గారికి చెప్పేది ఏంటంటే, అయ్యా కాగితాల మీద ఇచ్చిన రైల్వే జోన్ ఇప్పటికన్నా పట్టాలు ఎక్కించండి. రుషికొండలో ఉన్న భవనాలన్నీ సిద్ధంగా ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆ భవనాలను స్వాధీనం చేసుకుని రైల్వే జోన్ హెడ్ క్వార్టర్గా చేసి భువనేశ్వర్లో ఉండిపోయిన తెలుగు వాళ్ళనేమో ఇక్కడే రప్పించాలి, ఇక్కడ ఉన్న బీహార్, బెంగాల్, ఒరిస్సా వాళ్ళేమో భువనేశ్వర్ పంపించాలి. ఉద్యోగుల పని విభజన, బడ్జెట్లో నిధుల కేటాయింపు, రైల్వే కేటాయించిన భూములన్నీ కూడా ఇంతవరకు గత ప్రభుత్వంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో షాపింగ్ మాల్స్కి, రెస్టారెంట్కి ఇచ్చారు. అవన్నీ వెనక్కి తీసుకునే ప్రయత్నం కూడా. వేరే స్థలానికి చేర్చగలిగినటువంటి పెద్ద ఆయుధం లాంటిది ఈ రైల్వే సంస్థ. అటువంటి రైల్వే సంస్థని మనవాళ్ళు సద్వినియోగం చేసుకోలేకపోవడం చాలా విచారకరమైనటువంటి విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుచేతంటే
రైల్వేలో సుమారుగా నేను 41 సంవత్సరాలు 4 రాష్ట్రాల్లో పనిచేసినటువంటి అనుభవంతో నేను మాట్లాడుతూ ఉన్నాను. ఎందుచేతంటే గతంలో వెస్ట్ బెంగాల్, బీహార్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా నేను ఉద్యోగం చేస్తూ రైల్వే కార్మిక సంఘానికి నాయకత్వం వహిస్తూ